విశాల మార్గము నరకం, ఇరుకు మార్గము నిత్య జీవం. ప్రభు అన్నాడు, ఇరుకు మార్గమున, ఇరుకు ద్వారములో పోరాడాలి. ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఒడిదుడుకులైనా మనం ఇరుకు ద్వారములో పోరాడాలి. ప్రభు అన్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. బేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. మీరు బేదలుగా పుట్టారని మీరు బాధపడొద్దు. ఈరోజు అన్నపానాలు ఇవ్వని మీరు బాధపడొద్దు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. మీ కన్నిటిని సంతోషంగా, మీ దుఃఖాన్ని ఆనందంగా దేవుడు మారుస్తాడు. అయితే మీరు ఒక ఆలోచన చేయాలి, నేను ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతకొద్దు, గొప్ప వాటిని వెతకొద్దు. ఒకవేళ అలాంటి ఆలోచన నీలో ఉంటే తీసేసుకో. నీ ప్రాణం ఎప్పుడు పోయిందో నీకు తెలియనప్పుడు నువ్వెందుకు గొప్ప వాటిని ఎదుగుతావు? మంచి గృహం కట్టుకున్న వారు మాత్రం ఏమైనా బ్రతుకుతున్నారా? కేజీలు బంగారం సంపాదించుకున్న వారు ఏమైనా భూమి మీద ఉంటున్నారా? నీ ఎమ్మటి రానివి వాటి కొరకు నువ్వు సమయం ఎందుకు హెచ్చిస్తున్నావు? లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. దేవుని చిత్తాన్ని జరిగించేవారు నిరంతరము నిలుస్తారు. దేవుని చిత్తం ఏంటి అంటే, నీవు పాపము నుండి విడుదల పొందాలి, శాపగ్రస్త జీవితం నుంచి విడిపించబడాలి, నువ్వు దేవుని కుమారునికి మాదిరిగా ఉండాలి, అనేకుల్ని నువ్వు ప్రభు వైపు మళ్ళించే ఒక సాధనముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. చూడండి, ఇరుకు ద్వారమున పోరాడండి. అనేకులు ప్రవేశించాలని కోరుకుంటారు కానీ వారు ప్రవేశించలేరు. దేవుని సన్నిధికి నడిపించబడుతున్నటువంటి మీరు మీకున్న కష్టాలను బట్టి మాడిపోతారా? ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనము ఎదగలేకోకుండా ఎలాగైతే అణిచివేయబడుతుందో అలాగే మీరు కూడా మీకున్న సమస్యలను బట్టి మీరు అణిచివేయబడుతున్నారు. ప్రియులారా, మీ హృదయము తిండి వల్ల కానీ, మత్తు వల్ల కానీ, ఐకిక విచారాల వల్ల కానీ మందంగా ఉంటే దేవుని రాకడ నీ మీదకు ఉరి వచ్చినట్టుగా వచ్చేసిందట. దేవుడంటే తెలుసుకున్నావు, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నావు. మీ హృదయము తిండి వల్ల కానీ, మత్తు వల్ల కానీ, ఐకిక విచారాలు అంటే ఏంటో తెలుసా? నీకు పిల్లల్ని దేవుడిచ్చాడు, ఆడికి 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఉంటాయి, 5 ఏళ్ళో ఉంటాయి, 25 ఏళ్ల సంగతి ఆలోచించడం.